మనతోటి సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. ప్రస్తుతానికి ఆదిలాబాద్ జిల్లాలో రైతుల్లో ఎందుకు అనిశ్చిత ఉంది, రైతుల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేయబోతుంది ఒకసారి తెలుసుకుందాం. సార్తో మాట్లాడదాం. అన్న, ఏంటి పరిస్థితి? మొన్నటిదాకా ప్రజాపాలన అన్నారు, ఇప్పుడు మొన్నటిదాకా ప్రజాపాలన, ఇప్పుడు కూడా ప్రజాపాలనే, ఎప్పుడు కూడా ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. అయితే ఇవాళ ఈ సీడుకు సంబంధించినటువంటి పత్తి విత్తనాలకు సంబంధించినటువంటి సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక ఆదిలాబాద్లోని సమస్య వస్తూ ఉన్నది. ఈ సమస్య అనేది ఇప్పుడు ఉత్పన్నం కాలే, గత 10 సంవత్సరాలకు కూడా ఈ సమస్య ఇక్కడనే ఆదిలాబాద్లో ఉత్పన్నమవుతుంది. గతంలో లాఠీ చార్జ్ జరిపినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. కానీ ఇప్పుడు మేము లాఠీ చార్జ్ చేయలే, లైనప్ వేసి రైతులకు అందించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో కావాలని ప్రతిపక్షాలు లాఠీ చార్జ్ చేశారని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా ఏమున్నది అసలు అనేటటువంటి పరిస్థితిని తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. నాకు అర్థమైంది, నేను గమనించింది ఏంటంటే రైతులంతా కూడా ఒకటే వెరైటీకి మొగ్గు చూపడం, అది రాసి 659కు మొగ్గు చూపడంతో ఇవాళ ఆ వెరైటీ ఇక్కడ లభ్యం కాకపోవడంతో సమస్య వస్తూ ఉన్నది. అందుకనే మేము కంపెనీలతో మాట్లాడడం జరిగింది, ప్రభుత్వం మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడిండు. ఏదైతే రాసి 659 ఇప్పుడు మొత్తం రాశికి సంబంధించినటువంటి 4 వెరైటీలు ఈ జిల్లాకు వచ్చేసరికి దాదాపు 1,00,000 ప్యాకెట్లు అందుబాటులోకి ఉంచడం జరిగింది. ఇట్లా వివిధ కంపెనీలన్నీ కలిపి అన్ని జిల్లాలలో దాదాపు 60 నుంచి 65 లక్షల ఎకరాలు పత్తి సాగు అనుకుంటే 1,18,00,000 చిల్లర ప్యాకెట్లను మనము అందుబాటులోకి ఉంచడం జరిగింది రకరకాల కంపెనీలు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆదిలాబాద్లో ఒక కంపెనీకి ఒక వెరైటీకి మొగ్గు చూపడంతో సమస్య వస్తుంది. మేము రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇవాళ పేర్లు వేరైన విత్తనం ఒకటే, అన్నీ కూడా దిగుబడి సేమ్ వస్తున్నటువంటి పరిస్థితులలో మనం ఒక్క వెరైటీకి పోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం ఇంత ఎగబడి వాడి కంపెనీ ఉత్పత్తి లేకపోతే మనం ఎగబడి పోతూ ఉంటే దీ ముసుగులో నకిలీ విత్తనాలు వచ్చినాయనుకో మనం నష్టపోయేది మన రైతులను నష్టపోతాం. కాబట్టి దీనికి ధీటుగా వేరే కంపెనీలు కూడా అదే దిగుబడి వస్తుంది. ఒకవేళ నిజంగానే రాసి 659 తప్ప వేరే కంపెనీలు రావనుకుంటే రాష్ట్రం అంతా కూడా ఇదే చేస్తారు, వేరేది వేయరు. కాబట్టి రైతులు కూడా ఒక ఆలోచన చేయండి, ఒక్కళ్ళు పోతురని చెప్పేసి మనం అదే తీసుకొని మనము ఎగబడి పరిస్థితిని సిచ్యువేషన్ కారణం కాకూడదు. మనకు అన్ని వేరే దిగుబడి వస్తున్నాయి, ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయండి. మేము కూడా సాధ్యమైనంత మట్టుకు ఆ వెరైటీని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకొక 70,000 ప్యాకెట్లను ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడడం జరిగింది, అవి కూడా రైతులకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఒక్క రైతుకు కూడా ఇబ్బంది లేకుండా విత్తనాలు అందించేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. అన్వాష్ రెడ్డి అన్న, ఒక విషయం చెప్పండి, రైతుల కోసం మీరు తిరగని వేలేదు, మీరు చేయని పోరాటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏంది? నిజంగానే ఈ ఎరువుల కొరత కృత్రిమంగానే ఉందా, లేదంటే నిజంగానే దీనికి ఇదంతా ఎట్లా నివర్తించే ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? అంటే వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కడ లేదు, ఈ విత్తనాల కొరత కూడా ఎక్కలేదు. ఇప్పుడు మనం చూసినాం, మొన్న రైతులంతా ఒకటే షాపులకు 100 మంది మీదకి వచ్చేసరికి పోలీసులు లైనప్ చేసినమాట వాస్తవం. దీన్ని లాఠీ చార్జ్ చేసిరని చెప్పేసి చిత్రీకరించి ఈడ ఏం జరిగిందో ఇక్కడ ఉన్న ప్రాంతాల ప్రజలకు తెలుసు, కానీ పక్కన జిల్లాకో రాష్ట్ర వ్యాప్తంగా తెలియదు కదా. ఇది అయోమయానికి గురి చేసి రైతుల్ని తొందరపాటుకు చేసి విత్తనాలు దొరకాయమని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఎగబడేటట్టు చేసేటువంటి చర్య ప్రతిపక్షం చేస్తూ ఉన్నది. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా నీకు ఈ కొరత లేదు. ఇవాళ జిలుగు విషయంలో కూడా మాట్లాడారు. గత ప్రభుత్వము 29th వరకు 26,000 క్వింటాలే జిలుగు, జన్ము, పిల్లి పేసరి ఇవన్నీ అమ్మితే మేము అదే డేట్ వరకు 52,000 క్వింటాలు అమ్మినాము. అంటే ఎక్కువనే అమ్మినాము, స్టాక్ ఎక్కువ ఉన్నట్లు కదా. కాబట్టి విత్తనాలు ఇచ్చే దాంట్లో కానీ రైతులకు ఎరువులు ఇచ్చే దాంట్లో కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది ఏదో కొందరు సోషల్ మీడియాలో పెట్టడము, లేకుంటే రైతులకు అయోమయానికి గురి చేసరికి దొరకవేమన్నటువంటి ఆలోచనతోటి ఆ దిశగా నడుస్తుంది తప్పితే కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ అంశంలో కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు స్పందించిన పరిస్థితి, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఇంకా ఇది తీవ్రతరం కానుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్పి నేను అంటున్నా కదా, ఇప్పుడు ఈ ఆదిలాబాద్లో పరిస్థితి కారణం ఎవడు? కేసీఆర్, హరీష్ రావు. కేసీఆర్ కాదా? 10 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్లో ప్రతి సంవత్సరం లొల్లే జరుగుతుంది కదా. లాఠీ చార్జ్ చేసినటువంటి నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. ఇదే ఆదిలాబాద్ జిల్లా, ఇంకా రాష్ట్రమంత్రి రైతుల గురించి మాట్లాడలేదు. ఇదే ఆదిలాబాద్ జిల్లా ఇదే విత్తనాల కొరకు లైన్లో నిలబడి రైతులు ఇబ్బంది పడితే ఆదుకోలేక లాఠీ చార్జ్ చేసినటువంటి నీచమైన చరిత్ర వాళ్ళది. కానీ మేము అది లేకుండా రైతులకు అందించినటువంటి చర్య చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అన్ని ఆఫీసర్స్ తోటి, జిల్లా కలెక్టర్ తోటి అందరితోటి మాట్లాడి ఆ దిశగా ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేసిండ్రు. మీరు అన్నట్టుగా మేము రైతుల తరపున రాష్ట్రం అంతా కూడా తిరిగినాం.
ఎక్కడ ఏ సమస్యను ముందున్నాం. కాబట్టి మేము ప్రత్యక్షంగా ఫీల్డ్లోకి వద్దాం ఏముందనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ మాట్లాడినాం, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులతో మాట్లాడతాము, దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ చేస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రాశి సీడ్స్ సంబంధించి ఇప్పటికే కంపెనీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసినరా? ఈ పరిష్కారం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నిన్న అధికారులు మాట్లాడారు వాళ్ళతోటి. వాళ్ళు ఒక డేట్ అంటే కొన్ని రోజులుగా గ్యాప్ వారీగా మొత్తం మీద అందిస్తామని చెప్పారు. ఇవాళ రేపు 70,000 ప్యాకెట్లు వస్తాయని చెప్పారు. నేను కూడా మాట్లాడినా. ఇప్పుడు నేను మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంపెనీలతో మాట్లాడతాము. ఎన్ని ప్యాకెట్లు అవసరమో అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా అరేంజ్ చేస్తాం. కానీ నేను రిక్వెస్ట్ ఏంటంటే రైతులకు ఇది డిమాండ్ ఉంది అని చెప్పేసి మీరు ఎగబడితే ఈ ముసుగులో నకిలీది ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాడు ప్రతి సంవత్సరం ఎన్ని ఇవ్వాలనేటటువంటిది ఒక అంచనాతోటి ప్యాకెట్లు చేసుకుంటాడు. కానీ ఎక్కువ కావాలన్నప్పుడు లేకపోతే ఏం చేస్తాడు వాడు? కాబట్టి ఆ మోసం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ధీటుగా వచ్చేటువంటి దిగుబడులు వచ్చేటువంటి వెరైటీలు ఉన్నాయి. వాటిని కూడా మీరు వాడండి. మొత్తం ఒకటే కాకుండా రకరకాలుగా వాడితే కూడా రైతులకు సరిపడిన విత్తనాలు వస్తాయి. ఆర్టీవీ ద్వారా అన్వేష్ రెడ్డి గారు చైర్మన్ గారు ఏం చెప్పబోతున్నారు రైతులకు నేను విజ్ఞప్తి, ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకండి. ఇప్పుడు మనం చూసినాం ధాన్యం కొనుగోలులో గత 10 సంవత్సరాలుగా 5 నుంచి 10 కిలోలు మిల్లర్ కడత లేకుండా ఏ రైతుకు డబ్బులు రాలేవు. కానీ వాళ్ళ కడత లేకుండా కొనుగోలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి రైతుకు ఏ కష్టం రాకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా రైతులను ఆదుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ భరోసా ఇస్తున్నాం. ఎక్కడ కూడా ఏది ఉన్నా మేము రైతులకు ఆదుకునే దిశగా ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తుంది. ప్రధానంగా ఒక చైర్మన్గా నేను ఏ సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్నాను. వెంటనే ఇప్పుడు అధికారులతో మాట్లాడతాం. సంబంధించిన సీడు అధికారులతో కూడా కంపెనీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తామని అంటున్నారు. కానీ రైతులందరూ ఆలోచించాలి. ఒకవేళ దీనిపైన డిమాండ్గా ఉంటే మోసపోయే అవకాశం ఉంది. నకిలీ విత్తనాలు దీని ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే వేరే కంపెనీలకు మారితే బాగుంటుంది. పూర్తి స్థాయిలో దిగుబడి అదే విధంగా ఉండే పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ జరిగింది లాఠీ చార్జ్ కాదు, కావాల్సుకొని కొంతమంది ఈ పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.